ఇది వాళ్ళు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు, యాక్టర్స్ కొత్త వాళ్ళు, డైరెక్టర్ హేమంత్ కొత్త వాళ్ళు, దాని ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళందరూ ఏదో జిమ్మిక్కులతో కామెడీ సినిమావో లేకపోతే ఇంకేదో ఎంటర్టైన్మెంట్ జానర్లోకో ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీయో వెంజన్స్ పగలు ప్రతీకారాలను అటు పక్కకి వెళ్లకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని సినిమాగా చెయ్యాలని వాళ్ళ పడ్డ కష్టం ఉందే, 4 ఏళ్ళు పడ్డారు ఈ కష్టం. నిజంగా అంటే వాళ్ళకి ఇంకా రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. టెక్నికల్గా వాళ్ళు టెక్నాలజీ పరంగా ఎంతో ఆలోచించి గ్రాఫిక్స్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సినిమాలో. కొన్ని ఫ్రేమ్స్, కొన్ని పార్ట్స్, కొన్ని బ్లాక్స్ చూస్తుంటే హాలీవుడ్ ఫిల్మ్ అట్మాస్ఫియర్ కనిపించింది సినిమాలో. అంటే వాళ్ళ ఎఫర్ట్ అంత పెట్టారన్నది చెప్పడం నా ఉద్దేశం. కాకపోతే వాళ్ళకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ రిసోర్సెస్లో ఉన్నంతలో వాళ్ళు చూపించిన ఈ ప్రపంచం, వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం మాత్రం ప్రతి ఆడియన్ను చూసి మెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నది నా ఫీలింగ్. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్ని సినిమాలు చూస్తూ, ఇన్ని సినిమాల గురించి అంటే అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ప్రాపర్ ఇండియన్ ఫిల్మ్, ప్రాపర్ ఇండియన్ న్యూ ఏజ్ ఫిల్మ్. నేను మళ్ళీ చెప్తున్నా, దీనికి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నంతలో వాళ్ళు చాలా కష్టపడి నిజాయితీగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయాలి అని చేసినందుకు నేను హేమంత్ని, వాళ్ళ టీంని, మొత్తం ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణులు, ఆ గ్రాఫిక్స్ బేసిక్గా ఆ గ్రాఫిక్స్ వర్క్ చేసిన టీము, అదే హేమంత్ వాళ్ళ గ్రూపే అది చేసింది. చాలా అద్భుతంగా చేశారు. మనం చాలా తికమకలు పడుతున్నారు గ్రాఫిక్లో ఉన్న సినిమాలు, కానీ వాళ్ళు మరి ఎవరో ఆ టీం ఏంటో, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంత బాగా నేర్చుకున్నారో తెలియని అంత క్వాలిటీని వాళ్ళకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో పట్టుకొచ్చారే. అందుకు నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. 100% ఎవ్రీబడి హ్యాస్ టు సీ ద ఫిల్మ్. అంటే నేను ఫర్దర్ ఇంకోసారి కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాఫిక్స్ ఆర్ రియల్లీ రిమార్కబుల్ ఇన్ ది ఫిల్మ్. అండ్ మీరు అందరూ కూడా వాచ్ చేయండి, సినిమా చూడండి.